దేశంలో కొత్తగా ఏజ్వెల్ అనే ఓ ఎన్జిఓ నిర్వహించిన అధ్యయనం మేరకు ఓ షాకింగ్ ఫ్యాక్ట్ వెలుగు చూసింది. ఇన్నాళ్ళు బయటకు కనిపించని ఆ సమస్యను మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది మీ ఇండెప్త్. నిజానికి దాని గురించి జనానికి తెలియదు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇంతకీ ఆ స్టడీ ఏం కనుకుందంటే, మన దేశంలో దాదాపు ప్రతి వ్యాధికి స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. మహిళలకు, గర్భిణీలకు, చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్యులు ఉన్నారు. కానీ వృద్ధులకు ప్రత్యేక డాక్టర్లు ఉంటారన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. వృద్ధులకు ప్రత్యేకంగా వైద్యం అందించే ప్రత్యేక డాక్టర్లను జిరియాట్రిషియన్ అని అంటారు. 60 సంవత్సరాల వయసు దాటిన వారిని సాధారణంగా వృద్ధులు లేదా ముసలివారుగా పరిగణిస్తారు. ఆ విధంగా చూస్తే మన దేశంలో సుమారు 20 కోట్ల మంది ముసలివారు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకు తగిన స్థాయిలో జిరియాట్రిషియన్ డాక్టర్లు అందుబాటులో లేరు. దేశంలో సీనియర్ సిటిజన్స్ కోసం అది చేస్తున్నాం ఇది చూస్తున్నాం అంటారు, కానీ ప్రత్యేకంగా వారికి మాత్రమే వైద్యం చేయాల్సిన వైద్యులు లేకపోవడం దురదృష్టకరం. ఎక్కడో ఒకటి అర ఉండాల్సిన స్థాయి కన్నా చాలా చాలా తక్కువగా ఉన్నారు. దాంతో నగరాల్లో ఉండే సగానికి పైగా వృద్ధులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అదనపు ఖర్చుకు భయపడి మామూలు డాక్టర్లను కలవడానికి ఇష్టపడటం లేదు. తమ సమస్యలను ఒక విధంగా ఇగ్నోర్ చేస్తూ వాయిదా వేసుకుంటున్నారు. తరువాత చూద్దాంలే అని దాటవేస్తున్నారు. దాంతో వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. దాంతో ఆ సమస్య ముదిరిపోయి ముంచుకు రాగానే చేసేదేమీ లేక చావుకు సిద్ధమవుతున్నారు. అలా జరిగే మరణాలు కూడా వృద్ధాప్యంతో జరిగే మరణాలుగా నమోదవుతున్నాయి. అక్కడితో వారి జర్నీ నిలిచిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 62% వృద్ధులు తమ సమస్యల కోసం డాక్టర్లను కలవడాన్ని అదో అనవసరపు ఖర్చుగా భావిస్తున్నారని ఏజ్వెల్ ఎన్జిఓ సర్వేలో తేలింది. ఇది చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఇందుకోసం ఈ సంస్థ మన దేశంలోని 10,000 మంది శాంపుల్ సైజ్ తో ప్రత్యేకంగా అధ్యయనం చేరింది. ఆర్థరైటిస్ తో బాధపడే వృద్ధులకు హాస్పిటల్స్ విజిట్ చేయడం, పొడవాటి క్యూ లైన్లలో కన్సల్టేషన్ కోసం ఎదురు చూడటం ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా సరిపడా జెరియాట్రిషియన్ డాక్టర్లు ఉంటే వారు డోర్ స్టెప్ లేదా మొబైల్ హెల్ప్ చెకప్ సేవలు అందించడానికి వీలవుతుంది. సరిగ్గా అలాంటి సేవలే తమకు కావాలని 70 ఏళ్ల వయసు దాటిన వారు కోరుతున్నారని అధ్యయనం ద్వారా తేలింది. రిటైర్మెంట్ పెన్షన్ పై ఆధారపడి జీవించే వృద్ధులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు పొందడానికి ఇష్టపడటం లేదు. అదీ కాకుండా మనం అవునన్నా కాదన్నా మన దేశంలో కూడా జపాన్, దక్షిణ కొరియా దేశాల మాదిరిగా వయసు మీరుతున్న జనాభా శరవేగంగా పెరుగుతుంది. అందుకు తగినట్టుగా వైద్య సేవలు పెరగడం లేదు. కేవలం ఒక్క దక్షిణాది రాష్ట్రం కేరళ మాత్రమే ఆ దిశగా సేవలు అందిస్తుంది. అక్కడ వయసు మీరిన జనాన్ని పట్టించుకోవడంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందనడంలో సందేహం లేదు. కేరళ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు వృద్ధాప్య వైద్యం విషయంలో పూర్తిగా వెనుకబడిపోయాయి. కాటికి కాలు జాపుకున్న వృద్ధుడితో ఓటు వేయించుకునే రాజకీయ పార్టీలు వారికి సరైన వైద్యం అందించే విషయాన్ని విస్మరిస్తుండడం దురదృష్టకరం అంటున్నారు విశ్లేషకులు. జీవన ప్రమాణాలలో మార్పుల కారణంగా గత 3 దశాబ్దాలుగా మన దేశంలో సగటు జీవితకాలం గణనీయంగా పెరిగింది. 1990లో 59 సంవత్సరాలు కాగా 2022లో 70 సంవత్సరాలకు పెరిగింది. కానీ ఈ లైఫ్ ఎక్స్టెన్షన్ మరిన్ని సమస్యలకు కారణంగా కూడా మారుతుంది. కేరళలో ప్రభుత్వ డాక్టర్ మొబైల్ వ్యాన్ల సాయంతో ఇంటి వద్దకే వస్తారు. ఇలాంటి మొబైల్ క్లినిక్స్ అంటే అక్కడ వయసు మీరిన వారు చాలా ఇష్టపడతారు. హాస్పిటల్స్ లో మాదిరిగా కాకుండా తమ వద్దకు వచ్చిన డాక్టర్ తో మనసు విప్పి మాట్లాడతారు, తమ సమస్యలను చెప్పుకుంటారు. సాధారణంగా ఈ వయసు వారిని సైకోసోమాటిక్ సమస్యలు వెంటాడుతుంటాయి. ఆ సమయంలో వారికి జెరియాట్రిక్ కేర్ అవసరం. తమ సంతానం వలనో, వ్యవస్థల వలనో ఎదుర్కొంటున్న సమస్యల వలనో శారీరకంగా, మానసికంగా బలహీనంగా తయారవుతారు. ఆ సమయంలో వారికి 4 మంచి మాటలు ఎంతో రిలీఫ్ ఇస్తాయి. ఆ అవకాశం మన ఆసుపత్రుల్లో ఎంతవరకు సాధ్యమవుతుందో ఎవరికి వారు ప్రశ్నించుకుని చూసుకోవచ్చు. నిజానికి మన దేశంలో వృద్ధాప్య వైద్యం అసలు కనిపించదు. అది అసలు అవసరం లేదని భావిస్తుంటారు. మరో దశాబ్దంలోగా ఇప్పుడున్న సీనియర్ సిటిజన్స్ పెరగనున్నారు. మరి రేపటి కాలంలో వారి సమస్యలను ఎలా ఎదుర్కోబోతున్నారన్న విషయం పైన ఎవరికి అవగాహన లేదు. అసలు జెరియాట్రిక్ కేర్ విషయంలో ప్రత్యేక డిసిప్లిన్ ఉంటుందని, అత్యంత కీలక వైద్య విధానం ఉంటుందని కూడా తెలియదు. భారతదేశంలో దీన్ని పట్టించుకునే నాథుడు లేకపోవడం దురదృష్టకరం. ప్రపంచంలో అత్యధిక వృద్ధులు ఉన్న దేశాలైన జపాన్లో 28%, ఇటలీ 23%, అమెరికా 16%లో ఉన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యం సమీపించే కొద్దీ అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు సర్వసాధారణంగా కనిపించేవి. ఇటువంటి సందర్భాల్లో ఒక్కో జబ్బుకు కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు. దీంతో అధికంగా డబ్బు ఖర్చు అవడంతో పాటు సైడ్ ఎఫెక్ట్ కి లోన్ అవుతున్నారు. అదే జిరియాట్రిషియన్ అందుబాటులో ఉంటే తక్కువ ఖర్చుతో తక్కువ మందులు వాడుతూ ఉపశమనం పొందవచ్చు. కాబట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ఆసుపత్రుల్లో జిరియాట్రిషియన్ పోస్టులు అందుబాటులోకి తేవాల్సి ఉంది. ముఖ్యంగా మన దేశంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఈ వృద్ధుల వైద్యంపై దృష్టి సారించడం
లేదు. చాలా మందికి ఈ విద్య వైద్యంపై అవగాహన లేదని తెలుస్తుంది. ఇటీవల కాలంలో వైద్యం కూడా వ్యాపారంగా మారిపోయింది. దీంతో అధికంగా డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కొన్ని ప్రత్యేక వ్యాధులపైనే దృష్టి సారించి ఆయా చదువులపై అంతా మొగ్గు చూపుతున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో జిరియాట్రిషియన్ డాక్టర్లకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. వృద్ధుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక పోస్టులు ఏర్పాటు చేశారు. వాస్తవానికి మన దేశంలో 100కి 9 మంది డాక్టర్లు మాత్రమే వృద్ధుల అనారోగ్యాలపై అవగాహన ఉందని సర్వే తెలిపింది. వృద్ధులకు సంబంధించిన వైద్య చదువులు మన దేశంలో ఎక్కువగా ఉత్తర భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. మంగళూరు, మణిపాల్, నాగాలాండ్ లోని గ్లోబల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నో వంటి సంస్థలు వృద్ధులకు సంబంధించిన అనేక వైద్య చదువులు అందిస్తున్నాయి. అంతేకాకుండా 2018లో మన దేశంలో వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటైన వైద్యుల బృందం జిరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నాయి. మన దేశంలో చంటి పిల్లలతో సమానంగా వృద్ధులు ఉన్న, చంటి పిల్లల వైద్యులు ఉన్నంత ఎక్కువగా వృద్ధులకు డాక్టర్లు లేకపోవడం బాధాకరం. ఇకనైనా ఈ అమానవీయ అసమానతలను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు విశ్లేషకులు. జిరియాట్రిక్ కేర్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రస్తుత జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో దేశంలో వృద్ధుల సంఖ్య ఉన్నతానికి 41% మరింతగా పెరిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య సమస్యలు తొలగించడానికి జిరియాట్రిషియన్ డాక్టర్లు అవసరం ఎంతైనా ఉంది. వైద్య కళాశాలలో జిరియాట్రిషియన్ కు సంబంధించిన ప్రత్యేక చదువులపై శ్రద్ధ చూపాలి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, గ్రామీణ, అర్బన్ క్లినిక్లలో జిరియాట్రిషియన్ పోస్టులు తప్పనిసరి చేయాలి. గత కొన్ని సంవత్సరాలుగా అడపాదడపా వచ్చే కరోనా లాంటి వైరస్ దాడులు వైద్యులకు జిరియాట్రిక్ కేర్ లాంటి మరో ఆలోచన లేకుండా చేస్తున్నాయి. అసలు వృద్ధుల ప్రాణాలకు ఏమాత్రం విలువ లేకుండా పోతుంది. వారికి లభించే 2,000 రూపాయల పెన్షన్ తో జిరియాట్రిక్ కేర్ అన్నది అసాధ్యమైన పని అన్నది అంతా మర్చిపోతున్నారు. చికిత్స సంగతి అటుంచితే మెడిసిన్ బిల్లులనే వారు భరించలేకపోతున్నారు. చంటి పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అదే విధంగా వృద్ధులను భద్రంగా చూడవలసిన బాధ్యత మనందరిపైన ఉంటుందన్న విషయాన్ని మరవకూడదంటున్నారు విశ్లేషకులు.